యూరప్ దేశాలను పట్టి పిడుస్తున్నటువంటి సమస్య శరణార్థులు. బ్రతుకు తెరువు కోసం అని చెప్పేసి ఆఫ్ఘనిస్తాన్ నుంచినో, సిరియా నుంచినో, పాలస్తీనా నుంచినో, యెమెన్ నుంచినో, లెబనాన్ నుంచినో, ఆఫ్రికా కంట్రీస్ నుంచినో వస్తున్నటువంటి వాళ్ళని తీసుకుంటాం వరకు బాగానే ఉంది. వాళ్ళు బాధ్యతగా ఉండేటటువంటి పౌరుల వరకు నో ప్రాబ్లం. కానీ అసాంఘిక శక్తులు కూడా వచ్చేస్తున్నారు. వాళ్ళు అరాచకాలే చేస్తున్నారు, క్రైమ్స్కి పాల్పడుతున్నారు, లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. బ్రిటన్లో జరుగుతున్న సంఘటనలు, ఫ్రాన్స్లో జరుగుతున్నటువంటి సంఘటనలు, అమెరికాలో జరుగుతున్న సంఘటనలు అనేకం. చివరికి బయట నుండి బ్రతుకు తెరువు కోసం బ్రతకలేక వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళ బ్రతుకుల్ని నాశనం చేసే కుట్రలు జరుగుతూ ఉంటే, బహిరంగంగా దాడులు చేస్తూ ఉంటే ప్రజలలో తిరుగుబాటు వస్తుంది. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు వాళ్ళని సమర్థిస్తూ చేస్తున్నటువంటి వేళ ఇప్పుడు అందుకే రైటిస్ట్ ఐడియాలజిస్టులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఫ్రాన్స్లో ఇప్పుడు అందుకనినే అక్కడ వరుస ఎదురు దెబ్బలు తింటున్నటువంటి ఫ్రాన్స్ అధ్యక్షుడు పార్లమెంటుని రద్దు చేసి కొత్తగా ఎన్నికలు పెడుతున్నటువంటి వేళ అక్కడ ఫ్రాన్స్కి సంబంధించినటువంటి మెరీనా లీపెన్స్ పార్టీ ఇచ్చినటువంటి హామీ ఏంటంటే, ఈ దేశంలో శరణార్థులుగా ఎవరైతే ఉంటారో ఈ దేశ పౌరసత్వం కూడా ఇచ్చాం వాళ్ళకి. వాళ్ళ పిల్లలు ఎవరైనా నేరాలకు పాల్పడితే, వాళ్ళ పిల్లలు ఈ దేశంలో ఏమైనా అరాచకానికి పాల్పడితే ఆ పిల్లలతో పాటు ఆ తల్లిదండ్రులు కూడా డిపోర్ట్ చేయటం, ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశానికి పంపించేస్తాం. ఇది మా ఎన్నికల హామీ అని ప్రకటించారు. ఇది ఏ మేరకు విజయవంతమవుతుందో చూడాలి.